ప్రభు, అన్యజాతుల నడుమ నేను నిన్ను కొనియాడెదను. నేను మా ప్రజలకు నీ దివ్యనామమును వెల్లడింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన దేవాలయ పాలక పునీతుడైనటువంటి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈయన భారతదేశపు పాలక పునీతుడు. మన భారతదేశానికే పాలక పునీతుడు. ఎంత గొప్ప భాగ్యం! ఈరోజు మన ప్రభువుని తెలుసుకుని, క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకుని క్రీస్తు ప్రభులో జీవిస్తున్నామంటే ఈయన చేసినటువంటి త్యాగం. దేశం కాని దేశం, భాష కాని భాష, మనుషులు కాని మనుషుల మధ్యలో ఒక మనిషిగా, తన సొంత వాడిగా ఒక పవిత్రమైనటువంటి జీవితం జీవించి ఎన్నో లక్షల మందిని క్రీస్తు అనుచరులుగా తయారు చేసినటువంటి గొప్ప పుణ్యాత్ముడు మన పునీతుడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్. మరి ఆయన మధ్యస్థ ప్రార్థనలో మనమందరం ప్రార్థించినాం. ఈరోజు ప్రత్యేకంగా మన యొక్క సంఘాన్ని, మన కథోలిక సంఘాన్ని ఆయన యొక్క అడుగు జాడలలో ఆయన చూపించినటువంటి ప్రేమ, సేవ అనేటువంటి విషయాలలో దేవుణ్ణి ప్రేమిస్తూ, సహోదరుని ప్రేమిస్తూ, ఒకరికొకరు సేవాభావం కలిగి సఖ్యతగా, సమాధానముగా, ఐకమత్యంగా, సోదరభావం పెంపొందించుకుని జీవించే అనుగ్రహాలు మనందరికీ దయచేయమని మన పాలక పునీతుడైనటువంటి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మన యొక్క సహోదరులు, దీక్ష తీసుకున్నటువంటి సహోదరులు ఈరోజు పాదయాత్రను మొదలు పెడుతూ ఉన్నారు. ఈ పాదయాత్రలో ఎటువంటి ఆటంకాలు రాకుండా మంచి వాతావరణం దేవుడు దయచేయాలని, చివరి వరకు ఇటువంటి శోధనలు, ఎటువంటి ఇబ్బందులు, ఇటువంటి ఆటంకాలు రాకుండా ప్రతి ఒక్కరిని ఆస్వాదించి తల్లి మరియ తల్లి దీవెనలు పొంది దేవుని యొక్క అనుగ్రహాలు వారి కుటుంబంలో, వారి జీవితంలో వారు పొందే విధంగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములో భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 34వ వచనము నుండి 38వ వచనం వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనము నుండి 38వ వచనం వరకు. అంతటా యేసు జనసమూహములను, శిష్యులను చేరబెలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా
వారికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇవ్వగలడు? నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచార తరముతో సిగ్గుపడు వానిని గూర్చి మనిషి కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు మానవుని యొక్క ఆలోచనతో, మానవుని యొక్క ప్రణాళికలతో, మానవుని యొక్క కోరికలతో వ్యతిరేకంగా ఉంటాయి అనేటువంటి సత్యాన్ని మన పాలక పునీతుడైనటువంటి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి జీవితంలో చక్కగా మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఫ్రాన్సిస్ జేవియర్ గారు యవ్వనంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది. ఆయన ఒక గొప్ప తత్వవేత్త, ఒక గొప్ప ఫిలాసఫర్ అవ్వాలనేటువంటి ఆశ కలిగి జీవించేవాడు. ఒక గొప్ప మేధావి అవ్వాలి, ఒక మంచి డాక్టర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. యవనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యవనస్తుడు ఆలోచించేటువంటి విధానంలో ఈ లోకాన్నంతా నేను సంపాదించాలి, ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలన్నిటినీ నేను అనుభవించాలి, నా పేరు ప్రఖ్యాతులు మారుమరోగిపోవాలి అని ప్రతి ఒక్క యవనస్తుడు ఆలోచించేదే. మన ఫ్రాన్సిస్ జేవియర్ గారు కూడా అదే ఆలోచించాడు. కానీ దేవుని యొక్క ఆలోచన వేరు. ఒక గొప్ప తత్వవేత్త బదులు ఒక వేద ప్రచారకుడిగా ఈయన, నేను చదివినటువంటి వాక్యము మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఈ వాక్యాన్ని తన యొక్క గురువు అయినటువంటి పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా, ఆయన గొప్ప పునీతుడు, గొప్ప భక్తుడు, క్రీస్తు ప్రభు యొక్క గొప్ప భక్తుడు. ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులకు గాను ఆయన జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడో అదే విధంగా తన ద్వారా యువకులను దేవుని వైపు మరల్చాలి అనే ఆలోచనతో ఆయన ఒక జేసు సభ అనేటువంటి స్థాపించాడు. యవనంలో ఉన్నటువంటి జేవియర్ గారు ఈ పునీత లయోలా ఆయనతో సంబంధాన్ని, స్నేహభావాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆయన శిష్యుడిగా తయారవటం, అప్పుడు తన యొక్క ఆలోచనను చెప్తూ ఉంటే ఈ వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఆయనకు వినిపించాడు. ఏ వాక్యం అది? మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి?
అప్పటి వరకు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు లోకాన్నంతా సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులంతా గడించాలి, చాలా గొప్పవాడిని అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాడే కానీ తన ఆత్మను గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. చూడండి, ఒక్క మాటతో, ఒక దేవుని యొక్క మాటతో ఆయన యొక్క హృదయాన్ని చీల్చి హృదయంలో గొప్ప మార్పును తీసుకొచ్చి ఈరోజు గొప్ప పునీతుడిగా నిలబెట్టిందంటే అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళికకు మన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు తల వంచి తన యొక్క ప్రణాళికను మార్చుకొని దేవుని యొక్క ప్రణాళిక బద్ధుడై జీవించాడు కాబట్టి ఈరోజు ఇంతటి గొప్ప స్థానాన్ని ఆయన సంపాదించుకోగలిగాడు. ఆయన చిన్నతనంలోనే 40 సంవత్సరాల్లో ఆయన గురువు అయ్యారు. గురువు అయ్యి మొట్టమొదటిగా పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారికి ఒక సెక్రటరీగా పనిచేశాడు. తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి పోర్చుగీసు రాజు జాన్ అనేటువంటి జాన్ ఆయనను ఆహ్వానించారు. ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారికి చెప్పడం, వేద వ్యాపకం చేయటానికి భారతదేశంలో క్రీస్తు ప్రభు యొక్క సభను స్థాపించడానికి క్రీస్తు ప్రభు ఎరగనటువంటి అనేక మంది విశ్వాసులకు తన వంతు సేవ చేయటానికి పిలుపును ఆయనను ఆహ్వానించినప్పుడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు 33 నెలలు వాడ ప్రయాణం చేసి అదిగో గోవా అనేటువంటి పట్టణంలో కాలు పెట్టి బాక్సర్ అనేటువంటి ప్రదేశం, మనుషులంటే వేరొకరుగా ఉండేటువంటి ప్రదేశం, ఆహార పద్ధతులు వేరు, సాంప్రదాయాలు వేరు, కానీ వారి మధ్యలో ఒకడిగా ఒక గొప్ప వేద వ్యాపకుడిగా ఉండి ఆయన చేసినటువంటి సేవ అమోఘం. అనేక మందిని తన విశ్వాసం ద్వారా, తన యొక్క ప్రార్థన ద్వారా, తన యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మందిని మార్చారు. ఆయన ఉపయోగించినటువంటి ఆయుధం ఏమిటో తెలుసా? ఆయన చేతిలో ఏముంది? ఒక స్లేవ, రెండవది బైబుల్, మూడవది కనపడుతూ ఆయన బొడ్లో గంట ఉండేది. పిల్లల్ని అందరినీ ఎలా పిలిచేవారంటే వీధి వీధిన గంట కొట్టుకుని పిలిచేవారు. మన సహజంగా వీధి వీధిలో గంట కొట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారు? గంట కొట్టుకునే వాళ్ళు ఎవరు అమ్మా? చూడండి, దేవుని కోసం ఆయన పడినటువంటి శ్రమ. పిచ్చివాళ్ళలాగా మొదట్లో చాలామంది ఇదడు పిచ్చోడు వచ్చాడు అనుకుంటా, గంట కొట్టు వెళ్తున్నాడు కాబట్టి పిచ్చోడు అనుకునేవాడు. క్రీస్తు ప్రభు కోసం, తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, తాను నమ్మినటువంటి యేసయ్య కోసం ప్రభు చెప్తూ ఉన్నాడు, నన్ను వెంబడించు కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. గొప్ప వ్యక్తిగా ఉండాలనేటువంటి వాడు తగ్గించుకొని దేవుని యొక్క ప్రణాళికకు బద్ధుడై ఈరోజు అనేక మందికి అనేకమైనటువంటి ఆత్మలను రక్షించినటువంటి గొప్ప పునీతుడు. ఆయన జీవితంలో చాలా అనేకమైనటువంటి ప్రదేశాలకు, మన భారతదేశమే కాకుండా శ్రీలంక, జపాన్, ఫిలిప్పీన్స్, చివరికి ఆయన మన పక్క భారతదేశానికి పక్కన ఉన్నటువంటి చైనాకు వెళ్ళాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు డిసెంబర్ 2, 3వ తారీఖున ఆయన విషజ్వరంతో మార్గమధ్యంలోనే మరణించారు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఏది ఏమైనప్పటికీ ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన వేసినటువంటి ఈ యొక్క విత్తనం, కథోలిక విత్తనం
కథోలికల యొక్క విశ్వాసం, క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఇప్పుడు నలుదిశల ప్రపంచ నలుమూలలా వ్యాపించి మన భారతదేశంలో అనేక మంది విశ్వాసులై క్రీస్తు ప్రభులో జీవిస్తున్నారు. దాని ఫలితముగా క్రీస్తు ప్రభు ఆయనకిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా? ఇప్పటికీ కూడా ఆయన శరీరము పాడవపోలేదు, ఆయన శరీరము కరప్ట్ అవ్వలేదు. ఇన్కరప్టబుల్ బాడీ ఇప్పటికి కూడా. అది దేవుని కృప, దేవుని మహిమ. మరి దేవుడు లేడు ఎక్కడున్నాడంటే దేవుడు లేడా? అది సాధ్యమా? మానవుని శరీరం కుళ్ళిపోక ఉండటానికి సాధ్యమా? కాదు. కానీ దేవునికి సాధ్యము. మన పాలక పునీతుడైనట్టు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ జీవితంలో జరిగింది. తద్వారా ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తున్నటువంటి మనము కూడా లోకానంతా సంపాదించుకోవాలనుకుంటాం, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకుంటాం. కనీసం ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవించాం. కనీసం మన యొక్క సహోదరులు బాధపడుతున్నారు, కష్టాలు ఉన్నారు, వారికి సహాయం చేద్దామని కూడా ఏ కొచాన మనలో ఆలోచన ఉండదు. కానీ లోకానంతా సంపాదించి మన ఆత్మను కోల్పోతే దాని యొక్క ప్రయోజనమేమి? దాన్ని తెలుసుకుని ఆత్మను రక్షించుకోవటానికి మనం ఏం చేయాలో ఆలోచించడానికి దేవుని యొక్క కృప మన జీవితంలో ఉండాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.